సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే గతంలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఈవెంట్ లో రామాయణం పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ హిందూ మతానికి సంబంధించి కూడా ఖండిస్తూ కూడా అటు ఎవరైతే ఆ హిందూ మతానికి సంబంధించిన వారు కూడా వీరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అటు ప్రకాష్ రాజ్ పైన గతంలో కూడా మనం చూసాము. చాలా వరకు కూడా మతానికి సంబంధించినటువంటివి కూడా అటు మతపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈసారి రామాయణం అంటే హిందువులు కూడా భారతదేశంలో ఒక పవిత్ర గ్రంథంగా చూసేటువంటి రామాయణం పైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా అటు హిందూ మతాలు మండిపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు చాలా వరకు అంటే దేశంలో కూడా చాలా వరకు తనపైన కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా అటు రామాయణానికి సంబంధించి కూడా తను ఒక ప్రైవేట్ ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది. అయితే రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతదేశానికి సంబంధించిన వారని, రావణుడు అటు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారని, ఏదైతే రామాయణం జరిగిన సందర్భంలో ఉత్తర భారతదేశం నుంచి రాముడు లక్ష్మణుడు దక్షిణ భారతదేశానికి వెళ్ళిన సందర్భంలో రావణాసుడికి సంబంధించిన ఒక పొలంలోని పండ్లు తీసుకోవడం వల్లనే ఆ గొడవ జరిగిందని, దాని వల్లనే రామాయణం జరిగిందంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన కూడా అటు అయితే మనకు చెప్పేటువంటి రామాయణ గాథ ఉందో దాంట్లో కథ వేరేగా ఉంటుంది. ఇక్కడ ప్రకాష్ రాజు అంటే పవిత్ర గ్రంథాన్ని ఇలా మార్చి చెప్పడం అనేది అటు ఫ్యూచర్ జనరేషన్ కి ఏం చెప్తున్నారంటూ కూడా అటు హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా తనపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా మనం చూసాం అటు ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటు ధర్మరక్షణ అంటూ కూడా ముందుకు వెళ్లారు. దాంట్లో కూడా అటు హిందూ మతాన్ని గురించి కూడా అటు మాట్లాడుతూ వస్తున్న సందర్భంలో కూడా అటు పవన్ కళ్యాణ్ పైన కూడా కొన్ని చాలా వరకు కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అటు ధర్మానికి సంబంధించి కాదు ప్రజల్ని పట్టించుకోవాలంటూ కూడా దాంట్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రకాష్ రాజ్. అయితే దాని తర్వాత ఇంత పెద్ద చర్చ అనేది జరగడం, అటు రామాయణం పైన అటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా చాలా చర్చగా మారింది. అంటే మనకు రామాయణం అనేది మనం చూస్తున్నాం పురాణ కథల నుంచి కూడా రామాయణం మనకు రాముడు దక్షిణ భారతదేశంలో వచ్చిన అప్పటికి కూడా 14 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పటికి కూడా అటు ఉత్తర భారతదేశంలోని అయోధ్యలో తను 14 సంవత్సరాల వనవాసం చేస్తూ కూడా దక్షిణ భారతదేశానికి వచ్చిన సమయంలో కూడా రావణాసురుడు లంక నుంచి వచ్చి సీతని అపహరించుకు వెళ్లారంటూ కూడా మనకు ఆ రామాయణ కథ అనేది చెప్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే దీన్ని మార్చేసి అసలు కట్టుకథగా మార్చేసి అటు రావణాసురుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాడని, తన పొలంలో ఉన్న పండ్లు తీసుకువెళ్ళి తను తినడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా మార్చి చెప్పడం పైన కూడా ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ కూడా అటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఇది రామాయణం పైన చేసిన వ్యాఖ్యలు ఒక పక్క అయితే, మరొక పక్క చూసుకున్నట్లయితే రాబోతున్నటువంటి కాలంలో అటు మైనార్టీలకు, ముస్లింలకు, గిరిజనులకు ఏవైతే అంటే వాళ్ళ పైన దాడులు జరుగుతాయని, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని, వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాలు చాలా ఎక్కువ అవుతాయంటూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు వ్యాఖ్యల పైన కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. అంటే మతానికి గొడవలు పెట్టడం, అంటే ఇటున్నటువంటి కులాలకు మధ్య గొడవలు పెట్టడం అనేది ఇటు ప్రకాష్ రాజుకి తరచూ వస్తున్నటువంటి వ్యాఖ్యలు. వీటిపైన దృష్టి పెట్టాలి, అటు ప్రకాష్ రాజు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఇటు నెటిజన్లు కూడా అటు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు అటు అంత పెద్ద యాక్టర్ అంటే ఇన్ని సంవత్సరాలుగా అటు అంటే ఒక నటుడుగా కొనసాగుతున్నాడు. నటుడు తర్వాత పొలిటీషియన్స్ గా కూడా రాజకీయాల్లో కూడా అడుగు వేశారు ప్రకాష్ రాజు. తను అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటే కూడా చాలా వరకు కూడా చాలా సార్లు అంటే చాలా ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా తను రియాక్ట్ అవుతూ వస్తున్నారు. కానీ ఇలాంటి మతపరమైనటువంటి వాటిపైన గొడవలు పెట్టడము, మతాలకు సంబంధించి మాట్లాడడము, ఏదైతే ఈ మత చిచ్చు అనేది రేపడం చాలా తప్పంటూ కూడా నెటిజన్లు అటు కామెంట్లు పెడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా తనపైన కేసు నమోదవ్వడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ రెండు వ్యాఖ్యలు అంటే ఇప్పటి వరకు రామాయణం పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు మైనార్టీలకు, గిరిజనులకు, అటు ముస్లింలకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ రెండిటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ అటు చాలా మంది నెటిజన్లు కావచ్చు, అటు హిందూ సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికి కూడా చాలా ప్రదేశాల్లో అంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా వరకు అక్కడక్కడ తనపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా తనకు అంటే ఇప్పటి వరకు మాట్లాడిన ఏవైతే వెనక్కి తీసుకోవాలంటూ కూడా రామాయణంని మార్చి చెప్పడం పట్ల కూడా తను మాట అనేది వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటూ క్రిమినల్ కేసులు అయితే నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు తను అంటే రాజకీయాల్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా అంటే సినిమా రంగంలో ఉన్నప్పుడు తను ఎలాంటి వాటిల్లో దూరేవారు కాదు. అంటే రాజకీయాలకు వెళ్ళిన తర్వాతే రాజకీయ లాభం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారా అంటే ఒకరి వైపు అంటే మతాన్ని అడ్డు పెట్టుకొని మరోవైపు కులాన్ని అడ్డు పెట్టుకొని కూడా అటు రాజకీయ పరంగా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారా అని కూడా చాలా మంది దీనిపైన మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.